Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో కొంతమంది జీవితాలు ఏ విధంగా ఉంటాయనంటే బళ్ళు ఓల్డ్ అవుతాయి, ఓల్డ్ బళ్ళు అవుతాయి అని చెప్పేసి అంటుంటారు కదా. అదే ఒక నానుడి ఉంది. అది అవును, నానుడి మాత్రమే కాదు, అది జీవిత సత్యం. అవునండి. ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఎలా మునిగుతారో తెలియదు, తేలుతారో తెలియదు. అవును. సో అలాంటి లైఫ్ స్టైల్ని కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ ఫైట్ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా అండి? బండ్లు ఓడలైతే చాలా ఈజీ, చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. కానీ ఓడలు బండ్లైనప్పుడు ఈ పదం చాలా వాడుతుంటారండి. జీవితం తలకిందులైంది. ఆ టైంలో హ్యాండిల్ చేయగలిగిన వాడు ఛాంపియన్ అండి. అవును. దీని యొక్క స్టెబిలిటీ చాలా అవసరం అప్పుడు. ఇది ఈ మైండ్ యొక్క శక్తి అప్పుడు తెలుస్తుంది. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒక 10 ఏళ్ల కుర్రవాడండి, ట్రూ ఇన్సిడెంట్ నేను చెప్పేది. ఒక 10 ఏళ్ల కుర్రవాడు కేరళలో పుట్టారు. 1964లో ఆయన గారు పుట్టారు కేరళలో. 10 ఏళ్ల వయసులో, 9-10 ఏళ్ల వయసులో ఆయన ఒక గోల్ పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న గోల్ ఏంటంటే MiG-21 ఫ్లైట్కి పైలట్ అవ్వాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ఫ్లైట్స్లో MiG-21 ఒకటి. బాంబర్ ఫ్లైట్స్, అవి బాంబింగ్ ఫ్లైట్స్, రైట్? చాలా ఫాస్టెస్ట్ బాంబింగ్ ఫ్లైట్స్లో అదొకటి. ఆ జస్ట్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వటం కాదు, జస్ట్ పైలట్ అవ్వటం కాదు, అదే గొప్ప అసలు. కానీ MiG-21కి నేను పైలట్ అవ్వాలి, 10 ఏళ్ల పిల్లగాడు పెట్టుకున్న డ్రీమ్, రైట్? ఎంతో కృషి చేశాడు. హైలీ టాలెంటెడ్ గాయ్, హైలీ టాలెంటెడ్. 16 ఏళ్ల వయసులో ఎన్డీఏలో జాయిన్ అయ్యారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఆ పిల్లగాడు జాయిన్ అయిన కొన్ని నెలలకి పెద్ద పెద్ద సీనియర్ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి ఈ పిల్లగాడిలో ఉన్న టాలెంట్? ఇంత టాలెంటా? ఏదిచ్చినా అకాడమిక్స్ నెంబర్ 1 అండి. బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, యు గివ్ హిమ్ ఎనీథింగ్. వెన్నతో పెట్టిన విద్య ఆయనకి. ఫ్లైట్ని ఏదో వీడియో గేములు ఆడినంత సరదాగా ఆయన నడిపేవాడు. అతి తక్కువ వయసులో పైలట్ అయిపోయాడు. దగ్గర 19-20 ఏళ్ళ వయసులో ఆయన MiG-21 ఫ్లై చేయటం మొదలుపెట్టారు. అనుకున్న జీవితం చాలా త్వరగా, అనుకున్న గోల్ ఆయన రీచ్ అయిపోయారు, రైట్? అనుకున్నది అనుకున్నట్టుగా ఇవాళ ఇది అనుకుంటే మధ్యాహ్నం కల్లా అయిపోయారు. చాలా అద్భుతంగా నడిచింది. 24 ఏళ్ళ వరకు తన జీవితం బెడ్ ఆఫ్ రోజెస్ అంటాం చూడండి, అద్భుతం. అయితే మీరు ఇందాక అన్నారు కదా, ఓడలు బండ్లైతే జీవితం తలకిందులవుతుంది, రైట్? ఆయన ఒక నైట్ ఫ్లైట్, ఆయన అసైన్మెంట్ ఏదైతే ఉందో అయిపోయి ల్యాండ్ అయ్యారు. ఇంటికి వెళ్ళటానికి ఫ్లైట్ నడిపిన వ్యక్తి అండి ఆయన, రైట్? ఫ్లైట్ దిగి ఆయన మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. చాలా చిన్న యాక్సిడెంట్, కానీ లైఫ్ని మార్చేసింది. ఆ యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఆయన క్వాడ్రిప్లీజిక్ అయ్యారు. క్వాడ్రిప్లీజిక్ అంటే నెక్ బిలో పెరాలిసిస్ అండి. నెక్ బిలో ద నెక్ బాడీ ఏం పనిచేయదు. ఆయన హాబీస్ కానీ, ఆయన పర్సనాలిటీ కానీ చూస్తే కూర్చొని ఉండే పర్సనాలిటీ కాదు, దాన్ని టైప్ ఏ పర్సనాలిటీ అంటాం. టైప్ ఏ అంటే దే హ్యావ్ టు మూవ్ అండి, వాళ్ళు కూర్చొని ఏం చేయలేరు, రైట్? దే ఆర్ హైలీ ఎనర్జెటిక్ పీపుల్. కూర్చొని పని చేయమంటే చేయత్తు కాదు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే వీల్ చైర్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. కన్న కలలు నిజమవ్వకపోవటం ఒక రకమైన బాధ, అర్థమవుతుందా? కన్న కలలు నిజమైన ఆ టేస్ట్ ఏదో చూశారు. అవును, యూఆర్ గెటింగ్ ఇట్. కన్న కళ నిజమైతే ఎంత టేస్టీగా ఉంటుందో, లైఫ్ ఎంత బాగుంటుందో ఆయన కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశారు. విదిన్ మిల్లీ సెకండ్స్ తిరగలబడింది. యూఆర్ గెటింగ్ ఇట్. ఏం చేయాలి? ఆయన పూణేలో క్వాడ్రిప్లీజిక్, పారాప్లీజిక్ వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఉంది, ఇండియన్ ఆర్మీ వాళ్ళకి. ఆయన 2014లో ఆయన గారు చనిపోయారు, నార్మల్ డెత్. 50 సంవత్సరాలు ఆయన జీవించారు. 50 సంవత్సరాలు జీవించారు.
ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత 26 సంవత్సరాలు ఆ సెంటర్లో వీల్ చైర్లో కూర్చొనే ఆయన బతికారు. అయితే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకోవటానికి కారణం ఏంటంటే, ఓడలు బండ్లైనప్పుడు ఎవరైతే తట్టుకొని నించోని గివప్ చేయకుండా జీవితాన్ని కంటిన్యూ చేయగలుగుతారో వాళ్ళు ఛాంపియన్స్ అండి. ఈయన గారు పేరు ఎంపీ అనిల్ కుమార్. ఎంపీ అనిల్ కుమార్. వాళ్ళ ఎన్డీఏలో కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ వాళ్ళందరూ ఆయన్ని ముద్దుగా ఎంపీ అని పిలుచుకునేవాళ్ళు. ఆయన గారి పేరు మీద ఆయన గారితో ఉన్న ఒక ఆఫీసర్ ఒక పుస్తకం రిలీజ్ చేశారండి, బార్న్ టు ఫ్లై. 26 సంవత్సరాలు జీవితం తలకిందులైనా ఎలా తట్టుకొని నించున్నాడు అనేది ఆ పుస్తకంలో నేర్పారండి. ఆయన పారాప్లీజిక్ అయిపోయి వీల్ చైర్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. చేతులు కదలవు, కాళ్ళు కదలవు, ఓన్లీ ఈ బాడీ ఒక్కటే ఇది చలనం ఉంది, మిగతావేమీ లేవు, పెరాలిసిస్. రైట్? ఆయన అడిగారు, జీవితం నీది తలకిందులైంది కదా, నువ్వెలా తట్టుకున్నావు? ఆయన అన్నారు, జీవితం ఎప్పుడూ తలకిందులు కాదు, మనమే తలకిందులుగా చూస్తాం. వెరీ పవర్ఫుల్ వర్డ్, వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆయన 26 ఏళ్ళు తర్వాత ఎలా గడిపారో తెలుసా? ఆయన పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఆయన చెయ్యగలిగింది చేసింది ఒకే ఒక్క పనండి, ఆర్టికల్స్ అండ్ బుక్స్ రాయటం. కశ్యప్ వెరీ సింపుల్గా చేత్తో కాదు, నోటితో రాసేవాళ్ళు ఆయన. ఎందుకంటే చేతులు పనిచేయట్లా. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది, ఆయన నోట్లో ఒక చిన్న స్టిక్ లాంటిది పెట్టుకొని ఆ స్టిక్తో కీబోర్డుని ప్రెస్ చేసేవాళ్ళు టైప్ చేయడానికి. ఎంతసేపు టైప్ చేస్తే ఒక సెంటెన్స్ అవుతుందండి? ఎంతసేపు టైప్ చేస్తే ఇది కావాలి? యు ఆర్ గెటింగ్ ఇట్? ఆయన ఒక ఆర్టికల్ రాశారండి. ఆయన ఫస్ట్ రాసిన, ఆయన ఎస్సే అంటారు దాన్ని, ఒక ఎస్సే రాశారు, ఎయిర్ బోర్న్ టు చైర్ బోర్న్. ఎందుకంటే ఆయన ఫ్లైట్లో కూర్చున్న కాక్పీట్లో కూర్చున్న చైర్ నుంచి ఆయన జీవితం వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. జీవితం వీల్ చైర్కి పరిమితం అవ్వచ్చు, కానీ ఆయన థింకింగ్ మాత్రం పరిమితం కాల. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఆయన అన్న పదం అండి, ఆ సెంటెన్స్ అసలు జీవితం తలకిందులు కాదు, మనమే తలకిందులుగా చూస్తున్నాం. నేను ఇది విని ఈ కథ చదివినప్పుడు, ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు కలగలేదే అన్న బాధ కలిగింది నాకు. ఆయన పోయిన తర్వాత నాకు ఈ కథ తెలిసింది. ఆయన మైండ్ సెట్ ఏమై ఉంటుంది అది. అందుకే కదండి ఇప్పుడు ఈ స్టోరీ తీసుకోగలగాలి కదండి. ఎంత కష్టం అది. అర్లీ ఏజ్లో అచీవ్మెంట్ చూసి దాని తర్వాత మొత్తం నా జీవితం ఇలా ఉంటుంది అని అంటే, ఇయర్స్ బై ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ నా లైఫ్ ఇలా ఉండబోతుంది అని అంటే అది తీసుకోగలగాలి ఫస్ట్. ఆ మెంటాలిటీకి అంటే ఎమోషనల్గా తీసుకున్నటువంటి డెసిషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అవునండి. అలా తీసుకోగలగటానికి కారణం ఏంటంటే అండి, ఇది వింటున్న ప్రతి ఒక్కళ్ళు నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. లైఫ్ ఈజ్ బ్లాంక్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే మీరేం ఆన్సర్ ఇస్తారు? కింద కామెంట్ బాక్స్లో. వెరీ గుడ్, కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలామంది ఇచ్చే ఇదేంటంటే, లైఫ్ ఈజ్ ఎ ఫైట్, లైఫ్ ఈజ్ స్ట్రగుల్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. ఆయన అన్నాడు లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఆయన అన్నారు లైఫ్ ఈజ్ అ గేమ్. ఇప్పుడు లైఫ్ ఈజ్ అ ఫైట్ అని డెఫినేషన్ ఇచ్చిన మైండ్ వర్సెస్ లైఫ్ ఈజ్ అ గేమ్ అని డెఫినేషన్. నేను లైఫ్ ఈజ్ ఎ గేమ్ అని ఇస్తా, నేను చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను. ప్రతి గేమ్ ఆడిన తర్వాత పార్టీలు జరుగుతాయి, ఓడిపోతే మహా అయితే రిఫ్లెక్షన్స్ జరుగుతాయి అంతే. కానీ ప్రతి ఫైట్ తర్వాత తగిలిన దెబ్బలకి బ్యాండేడ్లు వేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే లైఫ్ని ఫైట్ అని డెఫినేషన్ ఇచ్చి చూస్తారో వాళ్ళు జీవితాంతం పోరాడుతూనే ఉంటారు. అనిల్ కుమార్ గారు ఏమన్నారంటే, జీవితంతో పోరాడాల్సిన అవసరం లేదు. జరిగిన దాన్ని జరిగినట్టుగా మీరు తీసుకుంటే, ఓకే ఇది నాకు జరిగింది, వాట్ నెక్స్ట్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ ప్రశ్న అడగటం మానేయండి. నేను చెప్పిన మాట కాదు, అనిల్ కుమార్ గారు చెప్పిన మాట. ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్. అబ్సల్యూట్లీ. ఆయన అన్నారు అదే నన్ను బతికిచ్చింది. 26 ఏళ్ళు అలా బతకటానికి కారణం ఈ ప్రశ్న అడగటం నేను మానేశా. ఓకే నా పరిస్థితి ఇది, నేనేం చేయగలుగుతా ఉన్నదాంతో. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ నాట్ అ ఫైట్, లైఫ్ ఈజ్ నాట్ అ వార్, లైఫ్ ఈజ్ నాట్ అ బ్యాటిల్, లైఫ్ ఈజ్ నాట్ స్ట్రగుల్.
మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, లైఫ్ ఈజ్ అన్ ఎక్సైట్మెంట్, లైఫ్ ఈజ్ అ గేమ్. యూఆర్ గెటింగ్ ఇట్? లైఫ్ని మీరు ఎంత ప్రొడక్టివ్గా డిఫైన్ చేయగలిగితే సిచ్యువేషన్స్ని అంత ఈజీగా రిఫైన్ చేయగలుగుతారు. పైలట్ ఎంపీ అనిల్ కుమార్, ఒకసారి ఈయన గారి గురించి చదవండి. ఒక వీడియో సరిపోదు ఆయన గారి గురించి చెప్పడానికి. బార్న్ టు ఫ్లై బుక్, అమేజింగ్. సో ఎయిర్ బోర్న్ టు వీల్ చైర్, ఆ ఎయిర్ బోర్న్ టు చైర్ బోర్న్ అనేది ఆయన గారు రాసిన ఆర్టికల్ అండి. అది కూడా అవైలబుల్ ఉంటుంది, rediff.com వాటిలో అంతా ఉంటుంది. ఆయన రాసిన పుస్తకం కాదు ఇప్పుడు నేను చెప్పేది. బార్న్ టు ఫ్లై అనేది ఆయన రాయలేదు, ఆయన జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తోటి ఆఫీసర్ ఒక ఆయన రాశారు. నో వర్డ్స్ అండి. ఎయిర్ ఫోర్స్, నేవీ, సోల్జర్, వీళ్ళందరూ అసలు దే ఆర్ ఆల్ హైలీ ఇన్స్పైర్డ్ పీపుల్ అండి. దేనికైనా రెడీ ఉండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కదా. అటువంటి వాళ్ళని ఈయన జీవితం ఇన్స్పైర్ చేసిందంటే ఆయన ఎంత ప్రొడక్టివ్గా బతికుంటాడో ఒకసారి ఆలోచించండి. అవును, అసలు ఆ చెప్పిన సెంటెన్స్లో ఎంత డీప్ మీనింగ్ ఉందండి. జీవితం తలకిందులు కాదు, మనమే తలకిందులుగా చూస్తున్నాం. అవును, అసలు దాంట్లో ఎంత అర్థం ఉంది. యువర్ గెటింగ్ ఇట్? ఎప్పుడు మీ దృష్టిలో మీ ఓడలు బండ్లైతే ఎంపీ అనిల్ కుమార్, పైలట్ ఎంపీ అనిల్ కుమార్ గారు, ఆయన గారి గురించి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, బతకటానికి, పడితే లేవటానికి, దెబ్బ తగిలితే తట్టుకోవటానికి, ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయటానికి, భయం వస్తే ఎదుర్కొని నించోవటానికి, ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ కరేజ్, ఆ పాజిటివిటీ పైలట్ ఎంపీ అనిల్ కుమార్ గారి లైఫ్ నుంచి మనం తీసుకోగలుగుతాం. హీఈస్ అ హ్యూమన్ పవర్ బ్యాంక్. His life is a human power bank. My dear friends, just remember this statement. Life is a game. Life is not a fight. Don't fight, my dear friends. Play the game. Enjoy the game. థ్యాంక్ యూ సో మచ్ Thank you.